ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్లోని న్యూస్ మాత్రం ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఇతర వీడియోస్ మీరు చూసినా చూడకపోయినా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఏ సంబంధించిన ఏమి ఇన్ఫర్మేషన్ జరిగినా కూడా మన ఏ సంబంధించిన న్యూస్లు అయితే మీకు దొరుకుతుంది. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓపెన్ AI కంపెనీ వాళ్ళు GPT-4o ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ఏదైతే ఉందో ChatGPT యూజర్స్ కి అయితే ఉచితంగా ఆఫర్ చేస్తున్నారండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ గిబిల్ ఎఫెక్ట్ సంబంధించిన ఇమేజ్ విపరీతంగా యూజ్ చేస్తున్నారు. సో ఇక మీదట గిబిల్ ఎఫెక్ట్ సంబంధించిన ఇమేజ్ ఎక్కువగా జనరేట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో మొన్నటి వరకు ఏంటంటే ChatGPT గిబిల్ ఎఫెక్ట్ ఇమేజ్ జనరేట్ చేయాలంటే కేవలం ఒక ఇమేజ్ మాత్రమే జనరేట్ చేయొచ్చు ఒక అకౌంట్ కి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మాత్రమే జనరేట్ చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడైతే కొన్ని ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. నేను కూడా టెస్ట్ చేశాను. ఒక 2 to 3 ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఫ్రీ అకౌంట్ తో ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అయితే జొమాటో కంపెనీ వాళ్ళు తమ ఉద్యోగస్తులకి భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఏకంగా జొమాటో సంబంధించిన కస్టమర్ సపోర్ట్ లో వర్క్ చేస్తున్న 600 సిబ్బందిని అయితే వాళ్ళ ఉద్యోగాల నుంచి అయితే తొలగించడం జరిగిందనమాట. ఎందుకు ఇలా జొమాటో నిర్ణయం తీసుకుందంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్ రిలేటెడ్ సర్వీసెస్ లో యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన అదే మనుషులకి జీతం ఇస్తే కనుక వీళ్ళకి కంపెనీ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళ రోల్లో ఇప్పుడు సంబంధించిన బాట్స్ ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ప్రీవియస్ గా జొమాటో వాళ్ళు జొమాటో అసోసియేట్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా అయితే కొంతమంది ఉద్యోగస్తులను అయితే హైర్ చేసుకున్నారు. వాళ్ళ జీతం చూసుకున్నట్లయితే యాన్యువల్ గా 4.5 లక్షల రూపాయల వరకు జీతం అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి ఓవర్ హెడ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ పర్టికులర్ జాబ్ ద్వారా తీసుకున్న ఉద్యోగస్తులను అయితే తొలగించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ AI కంపెనీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. ఆయన అభిప్రాయ ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఉన్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంగంలో ఉద్యోగాలు అయితే బాగానే పెరుగుతాయి. కాకపోతే ఒక పర్టికులర్ టైం వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా అన్ని ఉద్యోగాలు ఉండకపోవచ్చు. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాల్సిన పని అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి 50% ఏదైతే కోడింగ్ ఏదైతే ఉంటుందో కోడింగ్ అంతా కూడా AI చేసే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన చేసే పని అయితే తగ్గిపోతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అలానే ఇప్పటికే కొన్ని కంపెనీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కోడింగ్ ని కూడా ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఈయనైతే అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ సంబంధించిన కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా ఒక స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశారు. దానికి ఇప్పుడు $600 మిలియన్ ఫండింగ్ అయితే వచ్చిందనమాట. గూగుల్ కో ఫౌండర్ డెమిస్ హ్యాస్బిస్ గారు $600 మిలియన్ తో వీళ్ళ స్టార్ట్అప్ కి అయితే ఫండ్స్ అయితే రేస్ చేసుకోగలిగారు. రీసెంట్ గా ఆయన ఐసోమార్ఫిక్ ల్యాబ్స్ అనే ఒక స్టార్ట్అప్ అయితే ప్రారంభించారనమాట. ఈ పర్టికులర్ స్టార్ట్అప్ కంపెనీ ఏం చేస్తుందంటే డ్రగ్ డిస్కవరీస్ లో యూజ్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించి డ్రగ్ డిస్కవరీస్ కి అయితే ఈ పర్టికులర్ మోడల్ అయితే హెల్ప్ అవుతుంది. దానికి రిలేటెడ్ కంపెనీకి అయితే ఫండింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా మయన్మార్ లో భూకంపం వచ్చింది. చాలా మంది తెలిసే ఉంటుంది. సుమారుగా ఒక 2000 పైగా భవనాలు అయితే కూలిపోవడం జరిగింది. అయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్యామేజ్ అసెస్మెంట్ టూల్ అయితే డెవలప్ చేశారు. ఈ డ్యామేజ్ అసెస్మెంట్ టూల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఉదాహరణకి 2000 డ్యామేజ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని టూల్స్ ఐడెంటిఫై చేసి పోలీసులు కానివ్వండి అక్కడ సహాయక సిబ్బంది ఏ లొకేషన్ ముందు వెళ్లాలో ఈ AI టూల్ అయితే సూచిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ప్రాణ నష్టం కొంతమంది తగ్గించే విధంగా అయితే హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే టెండర్ వాళ్ళు డేటింగ్ యాప్ లో ఒక సరికొత్త AI ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి టెండర్ కానివ్వండి డిఫరెంట్ డేటింగ్ యాప్స్ ఏంటంటే ఫ్లట్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ టెండర్ వాళ్ళు ఏంటంటే ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్ ను ఉపయోగించి బాగా ఫ్లట్ చేసే విధంగా ఒక ఫీచర్ కూడా తీసుకొచ్చారు అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు ఒక ఆపోజిట్ జెండర్ తో ఇలా ఫ్లట్ చేసుకుంటూ ఉంటే బాగా ఎంగేజ్మెంట్ ఉంటే యాప్ ని బాగా యూజ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళని ఎక్కువగా టైం వీళ్ళ యాప్ లో స్పెండ్ చేసే విధంగా వీళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వడం కానివ్వండి ఆ రిలేటెడ్ ఒక టూల్ ను కూడా వీళ్ళ టెండర్ యాప్ లో అయితే ప్రవేశపెట్టారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక లోన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు లోన్ కావాలనుకుంటున్నారంటే సాఫ్ట్ బ్యాంక్ ని చాలా వరకు కంపెనీస్ అప్రోచ్ అవుతారు అనమాట. వాళ్ళకి ఏదైనా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వీళ్ళ నుంచి లోన్ తెచ్చుకుంటారు. అలాంటి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్సింగ్ కోసం ఎంత కావాలనుకుంటున్నారంటే $16.5 బిలియన్ కావాలంట. దేనికోసం అంటే చాలా మంది స్టార్ట్అప్స్
కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ బ్యాంక్ ని అప్రోచ్ అవుతున్నారు. దాని వాల్యూ $16 బిలియన్ వరకు ఉందంట. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఏ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇక్కడ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, లేకపోతే దానికి సంబంధించిన బిజినెస్ జరిగే అవకాశం ఉందని. నెక్స్ట్ చూసినట్లయితే లైట్ మ్యాటర్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ ఇది చేశారు. నిజంగా ఏ డేటా సెంటర్స్ కి ఇది ఒక వరంలా మారే అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఏ వర్క్ రావాలంటే ఖచ్చితంగా జీపీఎస్ అయితే అవసరం. ఈ జీపీఎస్ సరిగ్గా వర్క్ చేయకుండా ఏమైనా ల్యాగ్ అవుతే కనుక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నెల టైంలో చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం లైట్ మ్యాటర్ వాళ్ళు ఒక సరికొత్త సిలికాన్ ఫోటానిక్స్ ప్రోడక్ట్ ని అయితే ప్రవేశపెట్టారనమాట. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల ఏ సిస్టమ్స్ మరింత ఫాస్ట్ గా పనిచేస్తాయి, ముఖ్యంగా ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే టైప్పుడు ఐడియల్ గా ఉండకుండా ఎఫిషియెంట్ గా వర్క్ చేసే విధంగా హెల్ప్ అవుతుంది అంటారు. వీళ్ళు దీనికోసం ఏం చేశారంటే ప్యాసేజ్ L200 మరియు M1000 ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసి వాస్తవానికి ఎలక్ట్రిసిటీని యూజ్ చేసేవారు డేటాని పాస్ చేయడం కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, బట్ ఎలక్ట్రిసిటీ బదులుగా లైట్ ని అయితే ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ పర్ఫార్మెన్స్ ని మరింత గెయిన్ చేసుకుని ల్యాగ్ ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు డబ్బులు కూడా ఆదా చేసుకుంటారు. ఇక లైట్ మ్యాటర్ వాళ్ళు 2 ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ప్యాసేజ్ L200 అలానే ప్యాసేజ్ M1000 అనే 2 ప్లాట్ఫామ్స్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఏఐ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఏఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది, వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళ ఏఐ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. వీళ్ళ ఏఐ సిస్టమ్ లో ఈఈజీని టెక్నాలజీని అయితే ప్రవేశపెడుతున్నారు. అంటే బయోమెట్రిక్ సెన్సింగ్ ద్వారా ఈ ఏఐ పవర్ సిస్టమ్ ప్రతి కొంత టైం కి అన్నమాట బ్రెయిన్ యాక్టివిటీని అయితే మానిటర్ చేస్తూ ఉంటుంది, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్ మానిటర్ చేస్తూ ఉంటుంది, వీళ్ళ యొక్క మూవ్మెంట్స్ ని డిటెక్ట్ చేస్తూ వీళ్ళకి ఏమైనా స్ట్రెస్ వస్తే వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఈ టైంలో బ్రేక్ తీసుకోలేలా చెప్తూ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచే విధంగా అట్ ది సేమ్ టైం మెంటల్ గా కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకునే విధంగా అయితే ఏఐ టూల్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ని నాగపూర్, ముంబై మరియు పూణే వంటి నగరాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారండి. మరి ఈ ఏఐ డేటా సెంటర్స్ దేనికోసం ఉపయోగిస్తారంటే మానిటరింగ్, అకౌంటబిలిటీ, రెగ్యులేషన్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మరియు లెగాలిటీ ఈ పర్టికులర్ డొమైన్స్ లో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ రీసెర్చ్ మరియు ట్రైనింగ్ కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏ సంస్థ వాళ్ళు తాజాగా ఒక ప్రకటన అయితే ఇచ్చారనమాట. కొత్తగా $40 బిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేయబోతున్నారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ద్వారా వీళ్ళ కంపెనీని $300 బిలియన్ వాల్యుయేషన్ చూపించి ఈ ఫండ్ అయితే రేస్ చేయబోతున్నారు. మరి ఈ అమౌంట్ దేనికోసం యూజ్ చేస్తారంటే ఏ రీసెర్చ్, కంప్యూటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు వాళ్ళ యొక్క టూల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తారంట. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ మిలిటరీలో కూడా అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాయండి. తాజాగా నేషనల్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన సైఫర్ వాళ్ళు యుఎస్ ఆర్మీతో ఒక అగ్రిమెంట్ ఏదైతే కుదుర్చుకున్నారనమాట. వీళ్ళు డెవలప్ చేసిన బ్యాటిల్ మైండ్ అనే ఒక ఏఐ ఏజెంట్ ని యుఎస్ మిలిటరీకి అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ ఏఐ సంబంధించిన ఏజెంట్ ని దేనికోసం ఉపయోగిస్తారు, దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే అమెరికా సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఏదైనా కొన్ని ఆపరేషన్స్ చేపట్టినప్పుడు కొన్ని టైంలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కీలకమైన డెసిషన్ తీసుకునే టైంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా సూచనల కోసం ఏఐ సంబంధించిన ఏజెంట్ అయితే ఉపయోగించబోతున్నారు. దీనివల్ల ఏంటంటే మిలిటరీ వాళ్ళ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు, టైం మరియు యాక్యురసీని కూడా పెంచుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఎస్టీటీ జీడీసీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్యాంపస్ ని కోల్కతాలో అయితే ఏర్పాటు చేశారనమాట. ఇది కోల్కతా నగరంలోని ఐటీ హబ్ దగ్గర అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 5.59 ఎకరాల్లో అయితే ఈ పర్టికులర్ క్యాంపస్ ని అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం 450 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు. ఇక ఈ పర్టికులర్ ఏఐ ఫెసిలిటీ కోసం 10 మెగావాట్ల పవర్ ను కూడా కేటాయిస్తున్నారు. ఇక మరి ఈ పర్టికులర్ ఏఐ క్యాంపస్ లో ఏమేమి పనులు చేస్తారంటే వీళ్ళు లోకల్ గా ఉన్న LLMs అయితే డెవలప్ చేస్తారని చెప్తున్నారు. లోకల్ లాంగ్వేజ్ మోడల్స్ అలానే ఏఐ సంబంధించిన సొల్యూషన్స్ ని లార్జ్ స్కేల్ లో డిప్లాయ్ చేయడం కోసం అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఏ డేటా సెంటర్స్ అయితే ఉపయోగిస్తారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అమితాబ్ నాగ్ గారు ఇప్పుడు ఇండియా ఏఐకి డైరెక్టర్ కింద అయితే బాధ్యతలు చేపట్టారనమాట. ప్రీవియస్ గా అయిన భాషిని కూడా సీఈఓగా అయితే ఉన్నారు అమితాబ్ నాగ్ గారు. ఇప్పుడు ఇండియా సంబంధించిన కోష్ డేటా సెంటర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారు. నేను ప్రీవియస్ కూడా ఈ కోష్ అనే ఏ కోష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాం. ఇండియా సంబంధించిన డేటా సెట్స్ ఏదైతే ఉన్నాయి ఈ పర్టికులర్ వెబ్సైట్లు అయితే ఉంటాయని చెప్పాం. కొత్తగా ఎవరైనా స్టార్ట్అప్స్ కానివ్వండి డిఫరెంట్ కంపెనీస్ కి కావాల్సిన డేటా సెట్స్ అయితే మీకు ఇక్కడైతే దొరుకుతాయి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.